ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిస్కంలకు శుభవార్త చెప్పింది. డిస్కంలకు టారిఫ్ సబ్సిడీ నిధులు విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిస్కంలకు టారిఫ్ సబ్సిడీ విధులకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీలోని కూటమి ప్రభుత్వం. ఇక 3 ప్రాంతాల్లోని విద్యుత్ పంపిణీ సంస్థలకు 4,470 కోట్ల రూపాయలు విడుదల ద్వారా వినియోగదారులకు బదలాయిస్తున్న టారిఫ్ సబ్సిడీ భరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. 2025-26 ఏడాది తొలి త్రైమాసికానికి నిధులు విడుదలకు పాలన అనుమతి మంజూరు చేసింది. ప్రజలపై టారిఫ్ల భారం పడకుండా సబ్సిడీ మొత్తం బదలాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిస్కంల ఖాతాల్లో మొత్తం జమ చేయాలని పవర్ కోఆర్డినేషన్ కమిటీకి ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. జమిలి ఎన్నికల వైపు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతూ ఉన్న తరుణంలో జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అనేది కేవలం అపోహ మాత్రమేనని చెప్పారు. ఒకే దేశం ఒకే ఎన్నికపై తిరుపతిలో మేధావుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రసంగిస్తూ వెంకయ్యనాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో బూతులు మాట్లాడిన నేతలు అందరూ ఓడిపోయారు. వారు ఎవరో మీకే తెలుసు అంటూ సెటైర్లు వేశారు. బయట ఉండేవాడు లోపల ఉన్నవాడు నువ్వు బయటకు రా అంటాడు. అంటే వీడు బయట ఉండే సరుకే కానీ లోపలికి రావడానికి సరిపోయిన సరుకు కాదు అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. బూతులు మాట్లాడారు కొందరు, బాగా చాలా పెద్దగా మాట్లాడతారు. అంతా ఇంట్లో ఉండే అమ్మను ఆదిని అంటే భార్యను వాళ్ళను కూడా తీసుకొచ్చి వాళ్ళకి వ్యతిరేకంగా మాడుతుంటే కొంతమంది పైశాచిక ఆనందాన్ని అనుభవించారు. పార్టీల గురించి మీరందరూ కూడా తెలుసు. దాని గురించి ఈ పార్టీ ఆ పార్టీ నేను అందచ్చుకోవాలా మాట్లాడాను. తర్వాత వాళ్ళకి సమాధానంగా కూడా కొంతమంది అలాగే మాట్లాడారు. నువ్వేనా మేము కూడా బూతులు మాడగలమని. నేను ఆ సభల్లో అక్కడక్కడ మాడుతూ ఈ బూతులు మాట్లాడడం మంచిది కాదు, సభల్లో మర్యాద పాటించాలా, సంస్కారం ఉండాలా, క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ కాండక్ట్ బట్టి కొట్టేయాలని నేను అప్పుడు తిరుగుతూ చెప్తున్నా. పదవిలో ఉన్నప్పుడు పదవిలో నుంచి దిగిపోయిన తర్వాత కూడా చెప్తూ ఉంటే కొంతమంది ఈ బూతులు మాడవాళ్ళకి సమాధానం చెప్పమంటున్నారు కదా సార్, ఎట సమాధానం చెప్పాలి అన్నారు. ఒక మహిళ ప్రశ్న వేసింది నాకు, ఎట్ట సమాధానం చెప్పాలి సార్? ఏముందమ్మా మీ చేతిలో ఉందన్న. నా చేతిలో ఏముంది సార్? మీ చేతిలో ఉందంటే అంటే వాళ్ళ జోలికి పోతే మా సంగతి ఏమవుద్దో మీకు తెలుసు కదా సార్. వాళ్ళ జోలికి పోవద్దమ్మా, ఏం చేయొద్దు, నీ చేతిలో ఉంది. పోని ఈ బూతులు మాడేవాడికి బూతులోనే సమాధానం చెప్పని చెప్పారు. అంటే ఆమె సార్ బూతులో సమాధానం చెప్పమంటారా? మేము బూతులో సమాధానం చెప్తే ఇంకేమైనా అవుద్దా? బూతు మాట్లాడద్దమ్మా, బూతులోకి వెళ్ళు, బటన్ నొక్కు, సమాధానం అయిపోద్ది. బూతు మాడేవాళ్ళందరికీ తెలివిగా బూతులోని సమాధానం చెప్పేశారు. సింపుల్. సో ప్రజాస్వామ్యంలో బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ బుల్లెట్. ప్రజాస్వామ్యంలో ఈ బూతు కన్నా శక్తివంతమైంది పోలింగ్ బూతు అనే విషయం కూడా మనకు అర్థమైపోయింది. కులాలు మతాలు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఏపీ ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. సాక్షి ఛానల్ పత్రికలో తప్పుడు కథనాలు ప్రసారం చేయిస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందుకు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి, తిరుమలలో గోవుల మృతి అంశాలను వాడుకుంటున్నారని మంత్రి కొల్లు మండిపడ్డారు. నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ఈరోజు రకరకాలైనటువంటి ఎత్తుగళ్ళు ఎత్తుతూ ప్రజల్ని దారి మళ్లించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు టీటీడీకి సంబంధించినటువంటి గోశాలలో మరణాలు జరిగినాయి, గోమరణాలు జరిగినాయి అని చెప్పి ఒక కొత్త అసత్య ప్రచారానికి కరుణాకర్ రెడ్డి గారు దిగుతూ ఉన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడానికి మరి కరుణాకర్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఖచ్చితంగా మనం అందరం కూడా చెప్పొచ్చు. తిరుమల తిరుపతి పవిత్రత మీద స్వామివారి గురించి కూడా మరి గతంలో నల్లరాయది, దాని మీద చెప్పు విసిరితే ఏమవుద్ది, పెకలించేస్తామని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఈ కరుణాకర్ రెడ్డి. ఇవాళ ఆయన వచ్చి ఇటువంటి
ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా ఇటువంటి ఆరోపణలు చేసే కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు దిగజారుతూ ఉన్నారంటే ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. కోట్లాది దేవతలతో సమానమైనటువంటి గోమాత మీద కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటానికి ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు దిగజారుతూ ఉన్నారంటే మనం టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించి ఎస్వి గోశాలలో గోవులు మృతి చెందాయంటూ టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు. తిరుమలలో అన్ని పూజా కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం అన్ని పూజా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. టీటీడీ గోశాలలో కొన్ని ఆవులు చనిపోయాయి అని చేస్తున్న ప్రచారం గ్లోబల్ ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు. గోవుల విలువ తెలియని వ్యక్తులు ఈ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోవును తల్లిగా భావిస్తారు. తల్లి లాంటి గోవుల పరిస్థితిని సీఎం, డిప్యూటీ సీఎం ప్రతిరోజు పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. టీటీడీ గోశాలలో 230 మంది పరిచారకులు పనిచేస్తున్నారని అన్నారు. గోశాలలో అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు. నాయకుడికి తల్లి గురించి విలువ తెలుసా అని అడుగుతున్నా. ఆ తల్లే నేను ఈ తల్లిగా ఎందుకు ఉన్నాను ఈ కొడుకు అని చెప్పి బాధపడ్డటువంటి ఈ సందర్భాలని ఏం మాట్లాడుతావు? మీ నాయకుడి యొక్క తల్లే నేను ఈ బిడ్డకి ఎందుకు తల్లినయ్యానా అని బాధపడుతూ, నేనెందుకు అమ్మనయ్యానా ఇతనికి అని చెప్పి ఆమె బాధపడుతూ ఇచ్చిన ప్రకటనలు నీకు కనపడలేదా అని అడుగుతున్నా. నువ్వు ఇవాళ గోమాతల గురించి, టీటీడీలో ఉన్నటువంటి గోవుల యొక్క గోశాలల గురించి మాట్లాడే క్రమంలో అమ్మ, ఆవు ఇన్ని మాట్లాడుతున్నావు. అమ్మ అనే పదానికి అర్థం తెలియనటువంటి వ్యక్తి నాయకుడిని. అటువంటి నాయకుడి కింద పనిచేస్తున్నావు నువ్వు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నీ పాలనంతా ఎలా జరిగిందో తెలుసు అందరికీ. ఎన్ని వ్యవస్థలు కుప్పకూలాయో తిరుమల తిరుపతి దేవస్థానంలో. ఎంత అవినీతిని మూట కట్టుకుని పోయావో, ఎన్ని అపచారాలు మూట కట్టుకుని పోయావో. ఇవాళ ఆ దేవదేవుని యొక్క శాపాలు నీకే కాదు, నీ బిడ్డలకు కూడా తగిలాయి. ఇంకా మీకు బుద్ధి రాలేదని అంటే ఇక ఆ భగవంతుడు కూడా నిన్ను రక్షించు. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఎక్స్లో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను రిలీజ్ చేశారు. కాగా ఇంటర్ ఫలితాల్లో గతేడాది కంటే కూడా ఏడాది అత్యధికంగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొదటి సంవత్సరం 70% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా రెండో సంవత్సరంలో 83% ఉత్తీర్ణత నమోదైంది. మార్చి 1 నుంచి 10 వరకు 1535 పరీక్షా సెంటర్లలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరిగాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు 25 క్యాంపులలో మూల్యాంకనం నిర్వహించారు. మొదటి సంవత్సరం పరీక్షలకు జనరల్, ఒకేషనల్, ప్రైవేట్ కలిపి 5,25,848 మంది విద్యార్థులు హాజరు కాగా, ద్వితీయ సంవత్సరానికి 4,91,254 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఏడాది ఇంటర్ పరీక్షలకు 10,17,102 మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణ బీజేపీపై వరుస విమర్శలు గుప్పిస్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్ తో కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్ భేటయ్యారు. పాత బస్తీకి వెళ్లిన బండి సంజయ్ ఆకాష్పురిలోని హనుమాన్ దేవాలయంలో పూజలు చేసిన అనంతరం సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ అంటే బీఆర్ఎస్ సీనియర్ నేతలు అని, పార్టీతో ఆయనకు ఎలాంటి విభేదం లేదన్నారు. బీజేపీలో 4వ సారి ఎమ్మెల్యే అయ్యారని ఆయన కట్టర్ కార్యకర్త అన్నారు. ఇద్దరం కలిసే ఉన్నాము. రాజాసింగ్ గారు భారతీయ జనతా పార్టీకి 4వ సారి ఎమ్మెల్యే. ఒకప్పుడు ఏకైక ఎమ్మెల్యే. ధర్మం కోసము, సనాతన ధర్మం కోసము, సమాజం కోసము, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి లోబడి సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి ఒక కమిట్మెంట్ వల్ల కట్టర్ కార్యకర్త రాజాసింగ్ గారు. అడుగు పెట్టుడెక్కడిదే 50% ప్రాంతంలో మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం. 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు 40 ఓడిపోయారు. 3 ఎమ్మెల్సీ మాయే. 3 ఎమ్మెల్సీలు మాయే. ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా గెలిచేది బీజేపీ. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు ఓడిపోయారు వాళ్ళు? ఇలా హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వాళ్ళ క్యాండిడేట్ ఎందుకు లేరు? ఎంఐఎం పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళ క్యాండిడేట్ లేరు. అంటే హైదరాబాద్ ను ఎంఐఎం పార్టీకి అప్పచెప్దామని కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నది. రాజాబాయి మేము ఇద్దరం కలిసి విజ్ఞప్తి చేస్తున్నాం.
బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు మీ గుండె మీద చేసుకుని ఒక్కసారి ఆలోచించారు. మీ కుటుంబ సభ్యులతో మధ్యాహ్నం సాయంత్రం భోజనం చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు, సాయంత్రం టీవీ చూసేటప్పుడు మీ కుటుంబ సభ్యులు అడగండి, ఎంఏం పార్టీకి ఓటు వేయమంటారా అని మీ కుటుంబ సభ్యులు అడగండి. గౌరవ కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఎంఏం పార్టీకి ఓటేసి రేపు మీ డివిజన్లలో తిరగగలుగుతారా? హిందువుల ముందు హిందూ సమాజానికి ఏమని సమాజం చెప్తారు? మీరు ఎన్నికల్లో గెలవాలి నెక్స్ట్, అంతే రాజాబాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నెక్స్ట్ మీరు కార్పొరేటర్ గెలవాలి. మీకు హిందువులో ఓటు వద్దా? అసదుద్దీన్ ఓవైసో, సలావుద్దీన్ ఓవైసో, ఇంకోటి అక్బరుద్దీన్ ఓవైసో వీళ్ళు వచ్చి ఓటు గెలిపిస్తారు మిమ్మల్ని? లేకుంటే వాళ్ళకి తోడుగా కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు వచ్చి గెలిపిస్తారా మిమ్మల్ని? హిందువులు గెలిపిస్తారు మిమ్మల్ని. 80% ఉన్న హిందువులు గెలిపిస్తారు. మీ ఆది నాయకుల మాటలు విని మీరు ఓటింగ్ కు రాకుండా, లేకుంటే ఓటింగ్ వచ్చి ఎంఏం పార్టీ. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ, చేతులు తక్కువ. రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి సవాల్ చేశారు. వనజీవి రామయ్య మరణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించడం విమర్శలు చేశారు. చెట్లు నరకడం రేవంత్ రెడ్డి వంతు, చెట్లు పెంచడం రామయ్య గారి వంతు. చెట్లు నరికే రేవంత్ రెడ్డి చెట్లు పెట్టే రామయ్యకు సంతాపం చెప్పడం అంటే హంతకుడే సంతాపం తెలిపినట్లుందని అన్నారు. హార్టికల్చర్ యూనివర్సిటీలో చాలా ఎకరాల్లో చెట్లని నరికేశాడు. హెచ్సియూలో 400 ఎకరాల్లో చెట్లను నరికాడు. ఈరోజు అధికారులు వాళ్ళ ఉద్యోగాలు పోయి జైల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. రేవంత్ రెడ్డి తప్పుడు పనుల వల్ల అధికారులు బలిగే పరిస్థితి తలెత్తిందని మండిపడ్డారు. రెడ్డి వంతు చెట్లు పెట్టుడు రామయ్య వంతు. చెట్లు పెట్టి అడవులను పెంచిన రామయ్యకు ఇలా రేవంత్ రెడ్డి గారు సంతాపం చెప్తుండు. ఇది ఎట్లుందంటే అంత కూడా సంతాపం చెప్పినట్టున్నది. నువ్వు హార్టికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల్లో ఉన్న చెట్లన్నీ నరికినవు. నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 150 ఎకరాల్లో చెట్లన్నీ నరికినవు. ఇలా సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది, నీకు హైకోర్టు మొట్టికాయలేసింది. కేంద్రంకెళ్లి పర్యావరణ శాఖ అధికారులు వచ్చి ఇవాళ చాలా మంది అధికారులు నీ పుణ్యమాన్ని బలయ్యే పరిస్థితి పడ్డది. ఇవాళ చాలా మంది నువ్వు చేసిన ఆగమాగం పనులకు, నీ తొందరపాటుకు ఇవాళ ఐఏఎస్ అధికారులు, ఐఎఫ్ఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు బలైపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ వాళ్ళ ఉద్యోగాలు పోయే పరిస్థితి ఏర్పడ్డది, వాళ్ళు జైళ్లకు పోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇది ఎవరి పుణ్యం? రేవంత్ రెడ్డి యొక్క దుందుడుకు చర్యల వల్ల, తప్పుడు పనుల వల్ల, ఆగమాగం పనుల వల్ల నీ తప్పుడుకు ఇలా అధికారులు బలైపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇక వనజీవి రామయ్య గారికి నువ్వు సంతాపం చెప్తే నవ్వుతున్నారు. ఇవాళ పాపం రామయ్య గారు ఆయన జీవితాన్ని త్యాగం చేసిండు. అడ్డదిడ్డంగా చెట్లు నరకొద్దు, చెట్లను కాపాడితేనే అవి మన. కంచగచ్చిబౌలిలోని హెచ్సియు భూముల వ్యవహారం వెనుక అతిపెద్ద ఆర్థిక మోసం దాగి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. 10,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆయన ఆధారాలతో బయటపెట్టారు. ఒక బీజేపీ ఎంపీ స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించి ఈ కుంభకోణానికి బాటలు పరిచారని కేటీఆర్ ఆరోపించారు. డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటు ప్రజా పోరాటాలు కొనసాగిస్తూనే మరొక వైపు ప్రభుత్వ అవినీతిని కూడా ఎండగడుతూనే ఉంటాం. నిన్నగాక మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని, అటవీ భూమిని ఇవాళ బ్యాంకులకు కుదబెట్టి పైసలు తెచ్చినామని చెప్పి నిన్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు చెప్తున్నారు. కానీ మళ్ళీ ఇంకా కూడా స్వయంగా పిసిసి అధ్యక్షుడే చెప్తుంటే కుదబెట్టినామని ఏం లేదని చెప్పి ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు కూర్చోండి ఒక కాడ, కుదబెట్టినరా, అమ్మినరా, లేకపోతే మొత్తం దోసుకున్నారా, ప్లాట్లు కొట్టి మొత్తం లోపలనే కొట్టేసినరా, ఇది ఏందో కానీ మీరు మాట్లాడుకొని స్పష్టంగా బయటికి రండి, ఏం చెప్పదలుచుకున్నారు. మేము స్పష్టంగా ఆరోపిస్తూ ఉన్నాం. మొన్న జరిగింది సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో కంచగచ్చిబౌలిలో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్రాడ్ ఎట్లా అంటే నేను ఒకటే మాటలు చెప్తా. మీకు ఉన్న సంపద కంటే ఎక్కువ ఉన్నట్టు చూపెట్టి బ్యాంకులను, మార్కెట్లను మోసం చేసి ఇవాళ డబ్బులు తెస్తే ఫ్రాడా కాదా? మీకు అధికారం లేని భూమి అంటే మీది కాని భూమిని నాది అని చెప్పి మీరు తంకా పెడితే అది తప్పా కాదా? ఇది ఫ్రాడా కాదా? అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నేను అడుగుతున్నా. మీరే అసెంబ్లీలో చెప్పినారు మొన్న మేము కుదబెడుతున్నామని, నిన్న పిసిసి ప్రెసిడెంట్ చెప్తున్నాడు కుదబెట్టినామని. అందుకే కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతిని ఒకవైపు బయట పెడుతూనే ఉంటాం, ప్రజా పోరాటాలకు మద్దతుగా ఉంటాం. మా పార్టీ మరొక 25 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండే విధంగా సుశిక్షితులైన కార్యకర్తలను, సైనికులను
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలనే దురుద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ నిరంతరం బాధితారాహిత్యంగా వ్యవహరిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా నడుస్తున్న కార్యక్రమాలపై తప్పుడు ప్రచారానికి దిగడం, ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నాలు చేయడం బీఆర్ఎస్ పార్టీకి అలవాటైపోయిందని ఆయన అన్నారు. ఇటీవల ప్రైవేటు వ్యక్తుల పేరిట జరుగుతున్న వ్యవహారంపై సీఎం స్వయంగా సుప్రీంకోర్టులో పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. కోర్టు తీర్పు స్పష్టం చేసింది, అది ప్రభుత్వ భూమి అని తేల్చింది అన్నారు శ్రీధర్ బాబు. బ్యాంకు నుంచి తాము ఎలాంటి లోన్లు తీసుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. స్టూడెంట్స్ ను ప్రభావితం చేసి సర్కార్ పనుల్ని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడైనా చట్టాన్ని అతిక్రమిస్తే తప్పకుండా చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది, బాధ్యత ఉంటుంది ప్రతిపక్ష పార్టీగా. కానీ ఈ విధమైన చీప్ ఎవరు విద్యార్థులకు చూపెట్టినా, ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి చూపెట్టి, దేశానికి సంబంధించిన అంటే ఏ ఎన్విరాన్మెంటిస్ట్ కానీ యానిమల్ లవర్ కానీ వారిని ప్రభావితం చేయాలి, వారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నంలో జరిగిన వైనం వారు తప్ప అంటలేను. ఈరోజు సోషల్ మీడియాని ఉపయోగించి ఏ విధంగా చేస్తూ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన ధర్మం మా పైన ఉందని చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రాకూడదు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి కంపెనీస్ వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని జాబ్స్ క్రియేట్ చేయొద్దు అనే మీమాంసతో వారు పోతూ ఉన్నారు. పరిపాటి అయిపోయింది, బురద జల్లాలే వారే చూసుకుంటారు. కానీ దాంట్లో ప్రధానంగా నేను అనేక అంశాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బాండ్ రూపేణా డబ్బులకు సంబంధించి 10,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం విషయంలో అనేక విషయాలు వారు చెప్పారు కేటీఆర్ గారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మేమేం చెప్తా ఉన్నామంటే 5,200 కోట్ల విలువైన భూమిని 30,000 కోట్లుగా చూపించినారు అన్నారు. అక్టోబర్ 2024లో కూటమి సర్కార్ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా కుంటుపడిందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి మేరుక నాగార్జున మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో పేదలంతా సంతోషంగా చదువుకోగలిగారని, నేడు ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితిని కూటమి ప్రభుత్వం తెచ్చిందని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగిందని, టీడీపీ కార్యకర్తలు ట్వీట్ చేస్తేనే మంత్రి లోకేష్ స్పందిస్తున్నారు అని మేరుక నాగార్జున మండిపడ్డారు. అప్పులు పాలవుతున్నారు. పిల్లలను చదివించాలి, కాలేజీకి పంపాలంటే ఆనాడు వెట్టి చాకిరీ గుర్తొచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మరలా అప్పుల ఊపిలోకి వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొస్తా ఉన్నది కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. విద్యామంత్రి గారు అయితే రాజకీయాలు తప్ప విద్యార్థుల యొక్క గొడవ పట్టించుకునే పరిస్థితి లేనే లేకుండా పోతాంది. ఒక రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ గా మారిపోతా ఉంటే ఒలకడు పలకడు ఈ యొక్క ట్విట్టర్ కింగ్. ఎందుకు విద్యాశాఖ మంత్రిగా మీరున్నారు చెప్పమని అడుగుతా ఉన్నా. ఫీజు రియంబర్స్మెంట్ అనేది పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది. కాలేజీలో చేరి ఫీజు కడితే ఎగ్జామినేషన్ రాయిస్తారు, కట్టకపోతే ఎగ్జామ్ రాయరు, హాల్ టికెట్ ఇవ్వరు, రిజల్ట్ ఉండదు. అప్పుడు వారు పైకి వెళ్ళటానికి ఆస్కారం ఉండదు, ఉన్నత చదువులకు వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారో చెప్పాలని మరి విద్యామంత్రి గారిని, ఆంధ్ర రాష్ట్ర విద్యామంత్రి గారిని అడుగుతూ ఉన్నాం. ఒక ప్రక్క విద్యార్థి అన్యాయం చేస్తూ మరొక ప్రక్క తండ్రి గారు కుమారుడు కపట నాటకాలు ఆడుతూ ఉన్నారు. మీకు సిద్ధశుద్ధి ఉంటే ఎప్పటికైనా 11 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ మధ్య చూసాం పెద్ద బూటకం ఏంటంటే లోకేష్ గారు తన ట్విట్టర్లో ఒక ట్విస్ట్ చేశారు. కంసుడు మామ మోసం చేస్తే చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులకు సహాయం చేస్తున్నాడు. ఆ కంసుడు మామ ఎవరయ్యా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపణలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. పల్లా రాజేశ్వరరెడ్డి తనపై ఆధారాలు లేని ఆరోపణలు చేసి ప్రజల్లో తన పలుకుబలిని
గుర్తింపును దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపణలను, విమర్శలను తీవ్రంగా ఖండించారు. పదే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అంటున్నాడు. ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉంది. సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటానన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 36 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి బీఆర్ఎస్ లో చేరారు. ఈ విషయం రాజేశ్వరరెడ్డికి తెలియదా? వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టింది నిజం కాదా అని మండిపడ్డారు. తిరుమలలో అపచారం జరిగింది. పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి వెళ్లేందుకు భక్తులు ప్రయత్నించారు. భక్తులు చెప్పులతో వెళ్తూ ఉండడాన్ని ఆలయ మహాద్వారం వద్ద గుర్తించిన భద్రతా సిబ్బంది వారిని అక్కడే అడ్డుకున్నారు. దీంతో పాదరక్షలను మహాద్వారం వద్ద వదిలేసి ఆలయంలోకి వెళ్లారు భక్తులు. భక్తులు ఎలా వస్తున్నారు అనే విషయాన్ని వైకుంఠంలోకి భక్తులు ప్రవేశించే సమయంలోనే విజిలెన్స్, టీటీడీ ఉద్యోగులు గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగులు పట్టించుకోకపోవడంతో చెప్పులతోనే ఆలయ మహాద్వారం వరకు భక్తులు వచ్చేశారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా ప్రవేశించాల్సి ఉంటుంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద భద్రతా సిబ్బంది భక్తులను తనిఖీ చేస్తారు. వారి వద్ద సెల్ ఫోన్స్, నిషేధిత వస్తువులు, పాదరక్షలు ఉంటే అక్కడే అడ్డుకుని వాటిని స్వాధీనం చేసుకున్న తరువాత భక్తులను స్వామివారి దర్శనం కోసం పంపిస్తుంటారు. కానీ ఈరోజు మాత్రం కొందరు భక్తులు పాదరక్షకులతోనే మహాద్వారం వరకు వచ్చేయడం కలకలం రేపింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద భద్రతా సిబ్బంది వీరిని గుర్తించుకోకపోవడం వల్లే వారు పాదరక్షలతో ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. అయితే మహాద్వారం వద్ద ఉన్న సిబ్బంది ఈ విషయాన్ని గమనించి భక్తులను అడ్డుకోవడంతో వారు అక్కడే పాదరక్షలు వదిలి ఆలయంలోకి ప్రవేశించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ జనసేన కైవసం చేసుకుంది. మున్సిపాలిటీలో 28 మంది కౌన్సిలర్లు ఉండగా ఇందులో 27 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒక్క తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ఉండేవారు. అయితే జనసేన పార్టీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోయినా మున్సిపాలిటీ జనసేన పార్టీ ఖాతాలోకి చేరింది. గత నెల 20వ తేదీన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు 17 మంది సంతకాలతో చైర్మన్ ఆదినారాయణపై కలెక్టర్కు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. అయితే ఆ నోటీస్ ఇచ్చిన వారిలో 3 కౌన్సిలర్లు జనసేన పార్టీలో చేరడం అవిశ్వాస తీర్మానానికి ఇచ్చిన నోటీసును జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తిరస్కరించారు. దీంతో నిడదవోలు మున్సిపాలిటీ జనసేన వశమైంది. పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూశారు. తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. మొక్కల ప్రేమికుడు రామయ్య ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్నారు. జీవితమంతా మొక్కలు నాటి పెంచారు. వనజీవి రామయ్య స్వగ్రామం ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి. 1 కోటికి పైగా మొక్కలు నాటి ఆయన సరికొత్త చరిత్ర సృష్టించాడు. 2017లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. రామయ్య మృతి పట్ల ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు సంతాపం తెలిపారు. వనజీవి రామయ్య అడవి కోసం జీవించారని తెలిపారు. వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్లో నిర్వహిస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముఖ్యంగా ముర్షిదాబాద్ ప్రాంతంలో హింస పెరిగింది. ఈ ఘర్షణలో 3 మరణించినట్లు పోలీసులు శనివారం తెలిపారు. నిరసనకారులు 2 తండ్రి కొడుకులను నరికి చంపారు. ముస్లిం మెజార్టీ ఉన్న ముర్షిదాబాద్లో శుక్రవారం జరిగిన హింసాకాండకు సంబంధించి 118 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 2 ఘర్షణలో మరణించగా 1 కాల్పులో మరణించినట్లు ల్యాండ్ ఆర్డర్ డీజీపీ జావేద్ షమీం తెలిపారు. శనివారాల్లో హింసాత్మక దాడులు ఎక్కువ కావడంతో కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జంగీపూర్లో కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశించింది. మరోవైపు వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ త్రిపురలో ఉనకోటి జిల్లాలో జరిగిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో 18 మంది పోలీసులు గాయపడ్డారు.
రైట్ ఛత్తీస్గఢ్ లో మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం భద్రతా దళాలు నక్సలైట్ల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని కోల్నార్ ప్రాంతంలో భద్రతా దళాలు నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టారు. సిఆర్పీఎఫ్, ఛత్తీస్గఢ్ పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఘటనలో 2 మావోలు హతమయ్యారు. ఆపరేషన్ ఖగార్లో భాగంగా మావోయిస్టుల ఏరివేత జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్లోని ఆక్నూర్ సెక్టార్ వద్ద ఉన్న నియంత్రణ రేఖ దగ్గర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆర్మీకి చెందిన జూనియర్ కమిషనర్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయారు. అయితే చొరబాటకు ప్రయత్నించిన ఉగ్రవాదుల్ని తిప్పికొట్టారు. కేరీ బత్కల్ ఏరియా వద్ద ఉన్న ఓ నది సమీపంలో భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించారు. అలర్ట్గా ఉన్న ఆర్మీ వారి కదలికలపై కన్నేసింది. ఆ ఉగ్రమూకలపై సైన్యం ఎదురు కాల్పులు చేసింది. తొలుత గాయపడ్డ జేసీఓ ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని అదనపు బలగాలతో కారిడార్ చేశారు. ఉగ్రవాదుల ఏరివేతకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.